హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకు ఒక స్పూన్ తిన్నా చాలండి, చాలా బాగుంటుంది. ఉసిరికాయలతో ఇలా హల్వా లాగా చేసి పెట్టేసుకున్నారనుకోండి, మీకు 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుందండి. చాలా మంచిది హెల్త్కి. అయితే ఇప్పుడు ఉసిరికాయలు వచ్చే సీజన్ కాబట్టి తప్పకుండా ఇలా చేసి పెట్టుకోండి. మీరు ఇలా స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి నేను ఇక్కడ ఒక 400 గ్రాముల ఉసిరికాయలను తీసుకున్నానండి. మీడియం సైజులో ఉన్న ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా ఉండాలండి. అలాంటివే చూసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 పెద్ద గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక దీనిపైన ఇలా చిల్లుల గిన్నెను పెట్టేసుకోవాలి. మీ దగ్గర జల్లెడ లాంటిది ఉన్నా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాక వాటర్ని ఒక 2 నిమిషాలు వేడి కానివ్వాలి. వేడి అయ్యాక బాగా వేడయ్యాయి చూడండి. ఇప్పుడు దీంట్లోకి ఉసిరికాయలను ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం దాంట్లో నీట్గా అన్నీ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కంప్లీట్గా పెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో స్టీమ్కి ఉడకనివ్వాలి. ఉసిరికాయ అనేది మెత్తబడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, మనము డైరెక్ట్గా చూడొచ్చు, లేదంటే వేడిగా ఉంది అనుకుంటే చాక్తో ఒకసారి ఇలా గుచ్చితే లోపల వరకు వెళ్తే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టండి. ఇలా మీరు చాక్తో ఒకసారి గుచ్చి చూసుకోవాలి. చూడండి, చాక్ అనేది ఈజీగా దిగుతుంది కదా. ఇప్పుడు వీటిని మనము దీంట్లోంచి తీసేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మరీ మొత్తం చల్లారని అవసరం లేదండి. మనం చెయ్యితో తీయగలిగే వరకు చల్లగైతే సరిపోతుంది. చూడండి, ఇలా కనిపిస్తాయి, కలర్ కూడా ఇలా చేంజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారినాక మీరు డైరెక్ట్గా చేయితో తీసినా వస్తుంది. వాటి లోపల గింజ ఉంటుంది కదా, గింజను సపరేట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చాక్తో తీసేస్తున్నాను. ఈజీగా ఉంటుందని, కొంచెం వేడిగా ఉందని ఇలా చాక్తో తీస్తున్నాను. మనం తీసే లోపే అది కంప్లీట్గా చల్లారిపోతుంది. చూడండి, గింజ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గింజను తీసేయాలి. తీసేశాక అన్ని ఉసిరికాయలను ఇదే విధంగా మనము గింజల్ని సపరేట్ చేసి వాటిని పీసెస్ కింద కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీరు చేయితో తీయగలిగితే చేయితో కూడా తీయొచ్చండి. నేనైతే ఇక్కడ చాక్తోనే తీసేస్తున్నాను. ఇలా మొత్తం తీసేసుకున్నాక ముక్కలు అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మీరు ఉసిరికాయలతో కొలుచుకొని స్వీట్ వేసుకున్నా సరిపోతుంది. లేదంటే నేను ఇక్కడ ముక్కల్ని కొలుచుకుంటున్నానండి. 1 కప్పు తీసుకొని కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను. మీరు ఉసిరికాయల మెజర్మెంట్తో కూడా బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక మిగతా ముక్కల్ని కూడా ఎన్ని ఉన్నాయో మనం కొలుచుకోవచ్చు. ఇలా కంప్లీట్గా వేసుకుంటే నాకు ఇక్కడ 1.5 కప్ అయ్యాయండి. చూడండి, 1.5 కప్ కంప్లీట్గా అయ్యాయి కదా. ఇక్కడ 400 గ్రాముల ఉసిరికాయలను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకు 1.5 కప్పు బెల్లం పడుతుందన్నమాట. ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసేసుకొని అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా కంపల్సరీగా వేసుకోవాలండి. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కలు అనేది లేకుండా చాలా స్మూత్గా చేసుకోవాలండి. మెయిన్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత మెత్తగా పేస్ట్గా చేస్తే మనకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి చాలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఓన్లీ వాటినే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ మిక్చర్ని మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లంని తీసుకోవాలి. చూడండి, ఈ కప్పుతో కొలుచుకున్నాం కదా, ఈ కప్పుతోనే 1 కప్పు అలాగే 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి. బాగుంటుంది టేస్ట్. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం కరిగే వరకు మాత్రం కలుపుతూనే ఉండాలండి. తర్వాత మధ్య మధ్యలో కలుపుకున్నా సరిపోతుంది, కానీ బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ కరిగించుకోవాలి. చూడండి, నేను బెల్లం కంప్లీట్గా కరిగినాక చూపిస్తున్నాను. ఈ విధంగా అవుతుంది. కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇలా కలుపుతూనే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా ఇది దగ్గర పడుతున్నప్పుడు మనము హై ఫ్లేమ్లో చేసుకున్నా పర్వాలేదు. ఈ టైంలో మాత్రం హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడినప్పుడు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో తగ్గించుకుంటూ కలుపుతూ ఇంకొంచెం దగ్గర పడేలాగా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, మనకు ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలోనే మనము ఒక నిమ్మకాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసు
ఈ ఒక్క నిమ్మకాయ జ్యూస్ను కంప్లీట్గా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు నిమ్మకాయ వేసుకోవడం వల్ల వగర్ అనేది తగ్గుతుంది, టేస్ట్ అనేది మరీ బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండడానికి నిమ్మకాయ జ్యూస్ అనేది పనిచేస్తుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి షైనింగ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా. కాబట్టి నెయ్యి కూడా ఖచ్చితంగా వేసుకోండి. చూడండి దాదాపు దగ్గర పడిపోయింది, మనకు రెడీ అయిపోయినట్టే హల్వా. మీరు ఇలా చేసుకున్నాక దీన్ని మీరు పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ బాల్స్గా కూడా చేయొచ్చు. కాకపోతే నేను ఇలానే హల్వాలాగా ఉంచేస్తున్నానండి. ఇలానే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. కొంచెం చల్లారినాక ఒక బౌల్లోకి తీసేసుకొని మనము బయట స్టోర్ చేసుకుంటే 2 months వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 1 year వరకు ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ రోజు ఒక స్పూన్ తిన్నా చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది, చాలా బాగుంటుంది. టేస్ట్ చూసారనుకోండి తప్పకుండా పిల్లలు ఉసిరికాయ ఎలాగో తినరు కాబట్టి ఈ రూపంలో ఇచ్చారనుకోండి ఈజీగా తినేస్తారు. సీజన్గా వచ్చే పళ్ళను కానీ కాయలు కానీ తప్పకుండా తినాలి. కాబట్టి మీరు ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.